హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనం ఈ యొక్క వీడియోలో కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ టు మెయిన్స్కి ఎంతమంది అర్హత అంటే 39,000 మంది. మరి మెయిన్స్ ఎగ్జాము ఎప్పుడు ఉండవచ్చు, అదేవిధంగా టోటల్గా ఎంత కాంపిటీషన్ ఉంటుంది, అదేవిధంగా ఇప్పుడు ఉన్నంత సమయము గత 2 నోటిఫికేషన్లకు అంటే ఆఫ్టర్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కు యొక్క మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనేది ఎంత సమయం గత 2 నోటిఫికేషన్తో పోల్చుకుంటే ఎంత సమయం ఉండబోతుంది అనేది క్లియర్గా ఈ యొక్క అంశాలపై మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్ ఒకసారి క్లియర్గా చూద్దాం. ఆల్రెడీ దీనిపై మీకు క్లియర్గా ఈ యొక్క ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసాము 100%గా అది మ్యాచ్ అయిందని 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఒక వీడియో కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. చాలామంది లైక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలాగనే మీ సపోర్ట్తో నేను చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు ఇచ్చే సపోర్ట్తోనే నేను కొంచెం ఇంకా బాగా దీన్ని లోతుగా అధ్యయనం చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రతి అంశంపై కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే ఎవ్రీ ఈవెంట్స్ అప్డేట్ ఎవ్రీడే అప్డేటు 13 జిల్లాల సమాచారం అని క్లియర్గా ఎవ్రీడే అప్డేట్ నేను ఇచ్చాను నా యొక్క టైం మీకు కోసం స్పెండ్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చూసినట్లయితే టోటల్గా మనకి ఈరోజు పత్రికా ప్రకటనలో వచ్చిందనమాట అప్డేట్. టోటల్గా ఈవెంట్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు టోటల్గా 39,000 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఎన్ని పోస్టులు? 6,100. అంటే ఎంత కాంపిటీషన్ ఉంటుంది? పోస్ట్ కాంపిటీషన్ ఉంటుంది. ఒక పోస్టుకు 6 మంది 7 మంది కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ కదా అంతవరకు. మరి ఇందులో వచ్చిన మరొక అప్డేట్ ఏంటంటే మనకు మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే మార్చి చివరి వారంలో నిర్వహిస్తాము లేదా, ఇది పాయింట్ చూడండి, ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహిస్తాము అని క్లియర్గా మనకు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి మార్చి చివరి వారంలో ఫెస్టివల్ ఉంది, ఆ రోజు ఆదివారమే, అదే రోజు ఆ ఫెస్టివల్ రావడం జరిగింది. ఏంటది? ఉగాది రావడం జరిగింది. మరి అదేవిధంగా ఏప్రిల్ మొదటి వారం అన్నారు. మరి ఏప్రిల్ మొదటి వారం కూడా చూసుకుంటే ఆ రోజు కూడా మనకు ఫెస్టివల్ వచ్చింది, అది కూడా ఆదివారమే వచ్చింది. 2 ఆదివారాలు ఆ యొక్క మార్చి ఎండింగ్లో నిర్వహిస్తాము, ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహిస్తాము అని యొక్క ప్రకటన ద్వారా మనకు అర్థం చేసుకోవచ్చు. మరి ఆ యొక్క 2 తేదీల్లో ఫెస్టివల్ ఉండడం వల్ల మరి ఆ రోజు ఆ యొక్క 2 తేదీలు జరగడానికి ఛాన్సెస్ 99% ఉండవు. అది క్లియర్గా తెలుసుకోవచ్చు. ప్రతి అభ్యర్థికి అర్థమైంది అనుకుంటాను ఆల్రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఎప్పుడు జరగవచ్చు అనేది చూసినట్లయితే ఓకేనా, మనం ఆల్రెడీ మార్చి చివరి వారం ఉన్నారు. ఒక్కసారి దానికి సంబంధించి చూద్దాం. మార్చి చివరి వారం అన్నారు కదా, మార్చి చివరి వారం ఎప్పుడు వస్తుంది? 30వ తేదీన వస్తుంది. 30వ తేదీ ఏ వారం అండి? ఆదివారం అండి. క్లియర్ కదా. మరి అది చూసినట్లయితే ఆ రోజు ఉగాది ఫెస్టివల్ అయితే ఉండడం జరిగింది. మరి ఆ రోజు జరిగే ఛాన్సెస్ ఉంటాయా? 100% ఉండదు. ఓకే, క్లియర్ కదా అంతవరకు. మరి నెక్స్ట్ డేట్ ఏమి ఇచ్చాడు మనకు చూసినట్లయితే ఏప్రిల్ మొదటి వారం అన్నాడు. ఓకేనా, ఏప్రిల్ మొదటి వారం అంటే ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ఫస్ట్ వీక్ వచ్చేసి మనకు 6వ తేదీన జరగాలి, సండే కాబట్టి. ఓకేనా, మరి ఆ రోజు ఏమొస్తుంది? శ్రీరామనవమి రాబోతుంది. మరి ఇది కదా ఆ 2 తేదీలు జరగడానికి ఛాన్సెస్ అనేవి లేవు మిత్రులారా. మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మరి గత 2 నోటిఫికేషన్లు ఎలా జరిగినాయి, మరి ఫెస్టివల్ రోజు జరగలేదా అని మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా వస్తుందన్నమాట అభ్యర్థులకు. కాబట్టి ఆ యొక్క డేట్స్ కూడా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. 2016లో నవంబర్న 6వ తేదీన ప్రిలిమ్స్ అనేది జరిగిందండి. ఎటువంటి ఆదివారం ఫెస్టివల్, ఎటువంటి ఫెస్టివల్స్ ఏమీ లేవు. ఒకవేళ ఫెస్టివల్ ఉంటే ఆ యొక్క తేదీన జరిగే ఛాన్సెస్ అయితే లేవు. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మెయిన్స్ వచ్చేసి 2017 జనవరి 22వ తేదీన జరిగింది, సండే. ఓకేనా, ఎటువంటి ఫెస్టివల్స్ లేవు కాబట్టి అక్కడ జరిగింది. క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, మరి అదేవిధంగా 2018లో నోటిఫికేషన్ వచ్చింది. 2019 జనవరి 6వ తేదీన ప్రిలిమ్స్ జరిగింది, సండే. ఓకేనా, ఎటువంటి ఫెస్టివల్స్ లేవు కాబట్టి హ్యాపీగా జరిగింది. అదేవిధంగా 2019 ఆ యొక్క ప్రిలిమ్స్ అయిపోయింది జనవరి 6. 19 మార్చి 17వ తేదీన ఎగ్జామ్ జరిగింది. ఓకేనా, మరి ఆ రోజున సండే, ఎటువంటి ఫెస్టివల్స్ ఏమిలో జరిగింది. అదేవిధంగా 2023 అండి, 2023 జనవరి 22వ తేదీన ప్రిలిమ్స్ జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం నోటిఫికేషన్లో ఉన్న ఈ యొక్క జరుగుతున్న నోటిఫికేషన్ సంబంధించి సండే అండి. ఎటువంటి ఫెస్టివల్స్ ఏమీ లేవు, హ్యాపీగా జరిగింది. ఓకేనా, మరి ఇప్పుడు జరగబోయేది, ఓకేనా, ఇప్పుడు జరగబోయే అభ్యర్థులు ఏమనుకుంటారు
ఏమంటున్నారంటే ఈ యొక్క మార్చి 30వ తేదీన ఫెస్టివల్ అయితే జరగడానికి ఏముందన్నాడు. ఆ యొక్క నోటిఫికేషన్‌లో ఆ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ యొక్క ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించడానికి ఛాన్సెస్ లేవు అని తెలపడానికి ఆ యొక్క తేదీలను మీ ముందుకు తీసుకొచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్? అది మార్చి 30న జరిగే ఛాన్సెస్ లేవు. అదేవిధంగా ఏప్రిల్‌లో ఓకేనా, ఏప్రిల్‌లో 6వ తేదీన కూడా మనకు ఫెస్టివల్ శ్రీరామనవమి ఉంది, ఇది ఉగాది ఉంది. జరిగే అవకాశాలు లేవు అని క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. మరి ఎప్పుడు జరగొచ్చు? ఇది మెయిన్ పాయింట్. మెయిన్ మనకు బుల్లెట్ పాయింట్ అనమాట ఇది. ఓకేనా? ఎప్పుడు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే నా యొక్క ఒపీనియన్ అంటే దయచేసి అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. చూసినట్లయితే ఇక్కడ జరగడానికి అవకాశం ఉంది ఏంటంటే మార్చి 23వ తేదీన జరగాలి. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మార్చి 23వ తేదీన జరిగితే జరగాలి. లేదా మిస్ అయితే మటుకు ఖచ్చితంగా ఇది వచ్చేసి మనకు ఏప్రిల్లో 13వ తేదీన జరగాలి. అంటే ఓవరాల్గా మనం ఏదేమైనప్పటికీ చూసినట్లయితే ఈ యొక్క మెయిన్స్ ఎగ్జాము ఎప్పుడు జరగబోతుంది అంటే మార్చి ఓకేనా, మార్చి యొక్క 23వ తేదీన లేదా ఓకేనా, లేదా ఈ యొక్క ఏప్రిల్ 13వ తేదీన జరగడానికి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఈ యొక్క 2 తేదీలని మీరు అంచనా వేసుకోండి. మరి ఏది ఏమైనప్పటికీ ఓకేనా, ఏది ఏమైనప్పటికీ మనకైతే ఇప్పుడు మార్చి ఓకేనా, మార్చి 23న ఎగ్జామ్ జరిగితే అప్పటికి 50 రోజులైతే సమయం అయితే ఉండడం జరిగింది. మరి అదేవిధంగా ఒకవేళ మార్చి 23 జరగకుండా ఏప్రిల్ అభ్యర్థులకు సమయం ఇవ్వాలి అని ఆలోచిస్తే, అభ్యర్థుల వైపు అనుకూలంగా ఆలోచిస్తే ఓకేనా, ఏప్రిల్ ఒక 13వ తేదీన జరగాలి. అప్పుడు మనకు 72 రోజులైతే సమయం ఉంటుంది. ఈ సమయాన్ని ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కోసం ఎదురు చూడకుండా హ్యాపీగా వారి యొక్క ప్రిపరేషన్ కొనసాగించుకుంటారో వారు ఈ యొక్క 2 నెలలు ఎవరైతే ఈ యొక్క మిగతా అనవసరమైన విషయాలు, మనల్ని బలహీనపరిచే విషయాలన్నిటిని కూడా దూరంగా పెట్టి మనకు దేని మీద ఫోకస్ చేస్తే మన లైఫ్ ఈ 2 నెలలు దాటిన తర్వాత మన లైఫ్ బాగుంటుందో అనే ఈ యొక్క మెయిన్స్ మీద ఫోకస్ పెట్టి ఎవరైతే చదువుతారో, కంటిన్యూస్ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళే యొక్క సెలక్షన్ లిస్ట్, కానిస్టేబుల్ యొక్క సెలక్షన్ లిస్టు ఆ యొక్క 6100 లిస్టులో మీరు ఉంటారు. ఇది 100% ట్రూ అండి. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అదేవిధంగా మరొక అంశం ఏంటంటే 2016లో ఈవెంట్స్ అయిపోయిన తర్వాత అప్పుడు 24 రోజులకే మెయిన్స్ ఎగ్జాము కండక్ట్ చేశారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2018 నోటిఫికేషన్ అంటే 19లో ఈవెంట్స్ జరిగాయి. ఈవెంట్స్ జరిగిన తర్వాత 21 రోజులకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇప్పుడు మనకు భారీగా సమయం ఉంది. ఈవెంట్స్ అనేవి మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. 29తో ముగియడం జరిగింది, జనవరి 29తో. మరి ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ సమయం అయితే 72 రోజులు. 23వ తారీఖున జరుగుతున్నాము 50 రోజులు ఉంటుంది. ఏప్రిల్ 13వ తారీఖున జరుగుతున్నాము 72 రోజులు ఉంటుంది. ఇంత సమయం గత 16, 18 ఏ నోటిఫికేషన్ కూడా రాలేదు. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మిత్రులారా. దయచేసి ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఇంకా డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఈ రిజర్వేషన్ గురించి అసలు ఆలోచించొద్దు. ఈవెంట్స్ అయిపోయినాయి, క్వాలిఫై అయ్యారు, ఉన్న పోస్టులు ఎంతో కొంత సరే మా యొక్క ప్రిపరేషన్ నేను కంప్లీట్ చేసుకుంటే ఏదో ఒక జాబ్ నేను కొడతాను అని అనుకునేలా మీరు ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా.